ఓం నమో నారసింహాయ నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక చందనోత్సవము తేదీ 10/5/2024 శ్రీ స్వామివారి చందనోత్సవము జరుపబడును. చందనోత్సవం జరుగు రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో పరోక్ష సేవ ద్వారా పాల్గొను భక్తుల యొక్క గోత్ర నామములు చదువబడును. ఈ పరోక్ష సేవలో పాల్గొను భక్తులకు చందన ప్రసాదము మరియు స్వామివారి ప్రసాదము పోస్టు ద్వారా పంపబడును. ఈ సేవకు ప్రత్యక్షముగా పాల్గొనుటకు అవకాశము లేదు కావున సేవలో పరోక్షముగా పాల్గొను భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా www.aptemples.ap.government.in నందు 1116 చెల్లించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. వివరాల కొరకు సంప్రదించండి 9390501082. నమస్కారం, విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్రపతిని అవమానిస్తారా? మోదీ హెచ్చరిక. చంద్రబాబు గురించి చెబితే దిమ్మ తిరుగుతుంది. బాబు గురించి లాంగ్ డైలాగ్ చెప్పిన పవర్ స్టార్. ఏపీకి వరాలు ప్రకటించి వెనక్కు తగ్గిన వ్యక్తి మోదీ. మళ్ళీ ఎలా ఓట్లు అడుగుతారని షర్మిల ప్రశ్న. చెత్త పన్ను విధించిన చెత్త పార్టీని వదిలించుకోండి. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విజ్ఞప్తి. మీ పని మీరు చేసుకోండి, ఎన్నికల్లో తలదూర్చొద్దు. సచివాలయ ఉద్యోగులకు జేసీ ప్రభాకర్ హెచ్చరిక. చంద్రబాబు అంటే ఏంటో తెలుసా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గొలుసు కట్టు డైలాగ్ వినిపించారు. ఇక్కడే పెరిగి గల్లీ గల్లీ తిరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిరిలో బాంబు పేలుడుతో 16 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన వెంటనే లేచి దుమ్ము దులుపుకొని ముందుకు నడిచిన నేత చంద్రబాబు అని కీర్తించారు. తిరుపతి నగరంలో రోడ్ షో నిర్వహించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ స్థానిక గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఏడుకొండల వాడికి గోవిందా గోవిందా అంటూ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందుండి నడిపిస్తున్న టీడీపీ అధినేతకు అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు. అదే మనకు ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వాల. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1600 ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149 ఇళ్లు మటుకే మనకి పైన ఇది వేశారు, స్లాబ్ వేశారు. రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆ ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్లన్నిటికీ స్లాబ్ వేయిస్తాం. నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి ఇస్తున్నాను. మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి. అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు. 7 కొండల వాడికి 7 కొండలు దేనికి, 2 కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తారు. అందరినీ గుర్తుపెట్టుకోండి. తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను, ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపంలో ఇస్తా ఉన్నారు. అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరూ వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్ట్ల మీద ఎప్పుడు 10-15% దోపిడీ లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ కు నెల్లూరు ఎలా పరిచితమో
నాకు తిరుపతి అలాంటిదే అని చెప్పారు. తిరుపతిలో ప్రతి గల్లీ తనకు తెలుసని అన్నారు. 23 క్లేమోర్ మైళ్ళు నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించాడు. దాన్ని సార్థకం చేసుకుంటాను. తిరుపతికి ఓ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం. ఒక విధంగా తిరుపతి నా సొంత నియోజకవర్గం లాంటిది. ఎందుకంటే నేను ఇక్కడే పెరిగాను. తిరుపతి స్థానం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగితే కాదనలేకపోయాను. ఇక్కడి నుంచి ఆరణి శ్రీనివాసులు జనసేన గాజు గ్లాసు గుర్తిపై పోటీ చేస్తున్నారు. ఆయన్ను గెలిపించేందుకు అందరూ సిద్ధమా? ఇక్కడ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. కమలం పువ్వు గుర్తుపై ఆయనకు ఓటేసి గెలిపించాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. గెలిపించండి అంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గుర్తు ఏంటి? గాజు గ్లాసు. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చెప్పండి. ఒకే విషయం చెప్తున్నాను మీకు. ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీటీడీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసిన ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని పోసాని కృష్ణమురళి అన్నారు. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయని అన్నారు. పేదవాళ్ళగా చేసేవాళ్ళు, ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో గాని పెద్ద పెద్ద బిల్డింగ్లతో గాని అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి 10 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల వారిని మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఛార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ 10 ఫెయిల్యూర్లని ఎత్తి చూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయి అన్ని విధాలుగా నాశనమైందని తీవ్ర విమర్శలు చేశారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని చెప్పారు. మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఓటర్ల విషయంలో సచివాలయ ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రిపట్నంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగుల జోలికి తాను ఎప్పుడు వెళ్లలేదని,
ఉద్యోగులు తమ పని చేసుకుని హాయిగా ఉండాలని సూచించారు. ఎలక్షన్ అంటే రాజకీయ నాయకులకు సంబంధించిందని, పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఏమయ్యా మీకేం బాగుంటుంది ఎలక్షన్? మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నాకు తెలుసు అవతల వాళ్ళు ఏమేం చేయాలో మీ చేత చేపిస్తున్నారు. ఇది మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. రిక్వెస్టింగ్ యూ పీపుల్, ప్లీజ్ సచివాలయం సిబ్బంది దీంట్లోకి ఎంటర్ కావద్దండి. చెప్పలేని పదాలు ఉన్నాయి, మీరు ఏమేం చేస్తున్నారు. ఆహా, నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్. మా నాన్న కాలం నుంచి రాజకీయంలో ఉన్న, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, మా అన్న 9 సార్లు ఎమ్మెల్యే. నేను జగన్ పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని నంద్యాల పార్లమెంట్ బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు పేర్కొన్నారు. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. అనకాపల్లి, రాజమండ్రి మోదీ పర్యటనలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. జగన్ కు భయం పట్టుకుందన్నారు. ఉద్యోగులు కూడా ఈ అవినీతి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడ ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరుగుతూ ఉంది. నంద్యాల నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరిస్తూ, మేనిఫెస్టో వివరిస్తూ, ప్రజలకు సంక్షేమ పథకాలు అర్హులను ఎవరు ఏ విధంగా అర్హులను వివరిస్తూ ఈరోజు కరపత్రాల రూపంలో సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో పార్టీ విధానాల ప్రకారం అసెంబ్లీలో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్డీఏలో లోగో పెట్టుకోకుండా, మా సింబల్ కామన్ సింబల్ లేనందువల్ల, నరేంద్ర మోదీ గారి ఫోటో లేనందువల్ల ఇక్కడ మేము ఒంటరిగా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటూ ఇంటింటికి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇంకా అయోమయం నెలకొందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్ఓలకు క్లారిటీ లేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని స్పష్టం చేశారు. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రేపు 9వ తారీఖు ఓటేసే హక్కు కల్పించాలి. 10వ తారీఖు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఓటేసేది. అది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక క్లారిటీ మిస్ అయింది పోస్టల్ బ్యాలెట్లో. ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ మిస్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకో అది సరిగా స్పందించలేకపోయిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. పోస్టల్ బ్యాలెట్లో క్లారిటీ మిస్ అయింది. 10వ తారీఖు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం. చేయాలి. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పోల్ చేసే అవకాశాన్ని కల్పించాలి. మనం సరైన రీతిలో స్పందించకపోవటం వల్ల ఏ ఓటర్ కూడా ఓటు వేసుకోకుండా ఉండే అవకాశం లేకుండా చేయాలి. అందరికీ కల్పించాలి ఓటు వేసే అవకాశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి వచ్చేటప్పటికి పోలీస్ ఆఫీసర్స్, స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గాలికి వదిలేశారని ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు ద్వారా విమర్శించారు. పెద్ద కడబూరు మండలంలోని చిన్నతుమ్లం, బాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని, ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారని, ప్రజా అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మేనిఫెస్టోలో 2 లక్షలు రుణమాఫీ ఉంది. ఇల్లు లేకున్నోళ్ళకి 5 లక్షలు ఉంది. ప్రతి పేద 8,333 ఒక భీమ్ కార్డుకు ఉంది. ఇల్లు లేదంటే 5 లక్షలు ఇస్తుంది. KG to PG వరకు ఉచిత విద్యం, గిట్టుబాటు ధర ఇస్తూ ఉంది. ఈ ఉపాధి హామీ పథకం నుంచి 400 ఇస్తుంది. మేము పెన్షన్ 4,000 నుంచి 6,000, వికలాంగులకి 6,000, పెన్షన్ 4,000 ఇస్తూ ఉంది. ప్రత్యేక హోదా 10 సంవత్సరం చేస్తుంది. సెంట్రల్లో వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ప్రత్యేక హోదాతోనే సాధ్యం. పరిశ్రమలు వస్తాయి, తాగునీళ్ళు అన్నీ చేయొచ్చు మనం. ప్రత్యేక హోదా లేకుంటే ఏమీ లేదు. ఇంతవరకు మనకి రాజధాని లేదు. ఏ రాజధాని చెప్పుకోవడానికి లేదు.
రాష్ట్రంలో చాలా స్థానాల అన్ని దగ్గర పోటీ చేస్తుండే. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. టెక్కల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు అనుమతించిన ఎన్నికల కమిషన్ ఏపీపై పక్షపాత వైఖరి వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారన్న నమ్మకం కలగడం లేదన్నారు. కమిషన్ వారు 10,000 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ నిలుపుదల చేయాలనుకున్నప్పుడు నిన్న తెలంగాణలో కొత్తగా శాంక్షన్ ఇచ్చిన నిధుల్ని ఎన్నికలు కూడా ఉంటుండగా అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కొత్తగా శాంక్షన్ చేసిన నిధులకు మీరు ఎలాగ అనుమతించారు? ఏంటి పక్షపాత వైఖరి? తెలంగాణలో ఆ ప్రభుత్వం నిధులు విడుదల చేయొచ్చు, కొత్త నిధులు. పాత నిధులే ఆన్గోయింగ్ స్కీమ్స్ మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేయకూడదు. ఏంటి ఈ దుర్మార్గం? ఏంటి ఇలా అయితే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి? నాకు అనిపిస్తుంది ఎన్నికలు సజావుగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించట్లేదని మేము అనుకుంటున్నాం. మేము సామాన్యుల స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో చూస్తుంటే ప్రజల ఆర్తనాదాలు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలి? చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుశ్చర్యలపైన ఎలా ప్రతిఘటించాలి? దీనంతటికి ఒకటే మార్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఒకటే. ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు, ఆ 78 సంవత్సరాల ముసలి నక్క, వాడిని ఓడించి చిత్తుగా ఓడిస్తేనే తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. అంటే ఎన్నికలకు ముందు మరొక వారం రోజుల్లో ఎన్నికలు ఉండగా గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు చేస్తున్న వికృత చేష్టలు రేపు పొద్దున్న అతడే కానీ ముఖ్యమంత్రి అయితే ఇదే విధానం కొనసాగుతుంది అనడానికి ఇది నిదర్శనం. రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలంలో అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత మండుటెండలో సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అమలు చేశారా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో 9 సార్లు కరెంటు బిల్లును పెంచి చెత్త పన్ను పెట్టి వాళ్ళంతా ప్రస్తుతం చెత్తగా మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని, దెబ్బకు దిమ్మ తిరిగిపోవాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మియాల శిరీషాదేవి కూడా ప్రసంగించారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖు ఇంకా జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్, ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం, అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఒక కుటుంబంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దదవడం వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా టచ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము. ఎందుకంటే గత 1 నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా 4 మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు. సో 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 700 కిలోమీటర్ల పరిధి. సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను. డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తాము. అదే కాకుండా చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దానన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టులు రెడీ చేసుకోవడం జరిగింది. అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో, యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది, మెగా డిఎస్సి మీద. అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు. అలాగే పెన్షన్స్ పెంచడానికి, అట్ ద సేమ్ టైం 3 సిలిండర్ సూపర్ 6 కార్యక్రమాలతో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే 1500 రూపాయలు వారి జీవనోపాధి కోసం
వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రైతులకు 20,000 ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సూపర్ 6 కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా, దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత్ భారత్ ఎలాగైతే సాగుతుందో, వికసిత్ ఆంధ్ర కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మేము 100% దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంకో విషయం చెప్పారు. సో మీడియా సోదరులందరూ వారి ద్వారా కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్లాను. అందరి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియచేయమన్నారు. సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలని 100% అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి, విజ్ఞతతో ఓటేయాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మే 13 వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు, అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక ఓటు. అంటే ఇక్కడ పోటీ చేస్తున్న, అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్ కి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో మిరియాల శిరీషాదేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్ కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి, ఇద్దరు బ్యాలెట్ పేపర్లోనూ నెంబర్ 3 గానే ఉంది కాబట్టి నెంబర్ 3కి ఓటు వేసి త్రిశూలం లాంటి ఇక్కడున్న రాక్షసుని సంహరించడానికి వచ్చే ఇద్దరు మహిళలు ఆడబడుచున్న ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి అండ్ ఇక్కడున్న ప్రతి మా కార్యకర్తలు, అంటే కార్యకర్తలు అనడం కన్నా ఎన్డీఏ కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ, అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెల్లుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. నాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో, మళ్ళీ ఇంకో సభ కూడా రంపచోడవరానికి ఇస్తానన్నారు. గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను, ఏఓబి బోర్డర్లో నేను తిరిగాను. ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గిరిజనుల కోసమే కాదు, నేను సైతం రాష్ట్రం కోసం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున, నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ, ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు ఉంటుందని చెప్పి నేను కోరాను. డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 100% ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్లో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు నిరంతరం అవమానిస్తూ వస్తోందో ఇప్పుడు తనకు అర్థమవుతోందని అన్నారు. उसकी खोज करने वाले को, और 10 किसानों ने पूछा कि भाई हम 10 खेतों के लिए पानी के लिए जमीन से पानी निकालना चाहते हैं, अब जरा हमें खोज के बताओ कि कहां पानी निकलेगा और कितना ऊंडा निकलेगा, कितना गहरा निकलेगा। तो वो जो जानकार व्यक्ति था उसने 10 के खेत देखे और कहा, देखो भाई ये नीचे पानी तो है, लेकिन आपको 100 मीटर नीचे जाना पड़ेगा, पाइप लगानी पड़ेगी, तब जाकर के पानी निकलेगा. వచ్చే 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్ లో ఈ మేరకు కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన 6 ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 సీట్లు అవుతాయన్నారు. 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి తెలిపారు. కవితను చూస్తే చాలా నవ్వొస్తుందని అన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుంది అనుకున్నామని, కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని మేము గుర్తించలేదని కోమటిరెడ్డి అన్నారు. అవన్నీ తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఏడవే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తేగబోగా
15 లక్షలు దేవుడు ఎరువు, 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే. అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్మని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నది. అలా అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి మూడవసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా? 5 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు కేసీఆర్ వెంట నడుస్తున్నారని చెప్పారు. కాకుండా చాలా మంది వివిధ దేశాల నుంచి వచ్చి కూడా అందరూ బృందాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు కూడా అందరిని నిన్నటి వరకు నేను కూడా నిజామాబాద్లో ఉండి ఈరోజు పొద్దున ఇక్కడికి రావడం జరిగింది. అయితే అందరిని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడికక్కడ బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని అక్కడే పనిచేసుకోమని చెప్పేసి ఇంకా 2-3 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్ఆర్ఎల్ తరఫున మేము అప్పీల్ చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే గతంలో కూడా ఎప్పుడు చూసుకున్నా 2009 నుండి కానీ ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకు రా. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి ఏది ఒరిజినల్, ఏది ఫోర్జరీ, ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అని కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్గూడ జైల్లో కూర్చోవాలో కూడా తేలుద్దాం. ఇకనైనా బుద్ధి సిగ్గు తెచ్చుకొని వెంటనే క్రిషాంక్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని. అలా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది. ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను. చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ 1 వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.